కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి టీటీడీ తిరుమలలో ప్రక్షాళన మొదలైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో మొదటిది, అన్య మతస్థులు ఉద్యోగస్తులుగా టీటీడీలో ఉండకూడదు, వేరే శాఖలకు వారిని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే అన్య మతస్థులు ఇతర మతానికి సంబంధించిన స్థలంలో వాళ్ళ ప్రదేశంలో ఉద్యోగం చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాదు, అక్కడ ప్రసాదం తినడానికి, తీర్థం తాగడానికి కూడా వాళ్ళకి చాలా అపోహలు, కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఇబ్బందులకి లేకుండా ఇతర శాఖలకి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన. అంతేకాదు, గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం, భక్తులు చాలా చాలా ఇబ్బందులు పడుతూ, ఎవరైనా ఒక్కసారి ఆ వెంకటేశ్వరుని దర్శిద్దాము అనుకుంటే సిఫార్సుల కోసం వెతుకులాటే సరిపోతుంది. మాకొక లెటర్ ఇవ్వండి, మేమింతమంది వెళ్తూ ఉన్నాము, ఒక్కసారి దర్శనానికి ఏర్పాటు చేయండి అని మనము అందరినీ బతిమలాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇంకా వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ 3 గంటల్లోనే అందరికీ కూడా దర్శనం అయ్యేటట్లుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం. అంతేకాదు, ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది లేటెస్ట్గా. ఏఐ సహాయంతో అక్కడ దర్శనానికి ఏర్పాట్లు, అక్కడ భక్తులకి అసౌకర్యంగా ఉన్న చోట్లంతా కూడా సౌకర్యంగా దర్శనం చేసుకోవడానికి వీలైనట్లుగా ఏర్పాట్లు ఏఐ టెక్నాలజీ ద్వారా కూడా కొన్ని తీసుకురావాలి అని ఒక మంచి నిర్ణయం. ఇంకా భక్తులు చాలా హాయిగా ఎప్పుడు చేసుకోవాలన్నా ఎవరి సిఫార్సు లేకుండా ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని రావచ్చు. మరొకటి ఏంటి అంటే, చాలా కాలంగా మనం చూస్తూ ఉన్నాం, ఈ అకౌంట్స్ అన్నీ, అంటే ఈ భక్తులు చాలా భక్తితో సమర్పించే ముడుపులు, ధనం రూపేణ, ఇతరస్త్ర వస్తువుల రూపేణ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంక నుంచి టీటీడీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోనే జమ అవ్వాలి. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ అకౌంట్కి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా ఆ కొండపైన రాజకీయాలు వద్దు, రాజకీయాలు మాట్లాడకూడదు. అక్కడ భక్తితో ఆ స్వామిని, వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ, ఆ భక్తి పారవస్యంతో భక్తికి సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక చింతనే ఆ కొండ మీద ఉండాలి తప్ప ఇతర విషయాలకి ఆస్కారం ఉండకూడదు అనే ఒక విషయంలో ఈ నిర్ణయం అన్నది చాలా చాలా ఆహ్వానించదగ్గ విషయం. బిఆర్ నాయుడు గారు తీసుకున్న ఇటువంటి ఒక స్టెప్స్ ముందు ముందు ఆ తిరుమల కొండకి పూర్వ వైభవం రాబోతోంది అని మనందరం ఆశిద్దాం.